ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ దగ్గర మనం మాట్లాడుకోవాలి. కాక్రోచ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అందరూ ఏమనుకున్నారంటే ఈయన రాజమౌళి లాగా ఈగానే ఆయన ఏదో తీసాడు, ఈయన కాక్రోచ్ అని ఏదైనా ఒక హాలీవుడ్ టైప్ మూవీ చేస్తున్నారా, ఈ టైప్లో కూడా డిస్కషన్స్ వచ్చింది. కాక్రోచ్లోని ఒక రెసిలియన్స్ నాకు బాగా నచ్చింది. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చంపాలని ట్రై చేయండి, అది మాత్రం బతికి వస్తున్నాం. సొసైటీలో ఒక చులకన భావం ఎక్కువగా ఉండేది ఎవరి మీద అంటే హిజ్రాస్ మీద. ఇందులో నిజమైన హిజ్రాస్ ఉన్నారు, బ్రతుకు తెరువు కోసం. దాదాపు 1,50,00,000 మంది ఈ ఇండియాలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అందులో 50% మంది రేపుకు గురవుతున్నారా అని హెల్త్ సర్వీస్ చెప్తూ వాళ్ళు చెప్పేది అంటే మీరు ఎంచుకున్న ప్లాట్ ఏదైతే ఉందో ప్రతిదీ ఒక డిఫరెంట్ అండ్ ఆ టైంలో జరుగుతున్న మేజర్ బర్నింగ్ ఇష్యూ మీద తీసుకున్నారు. గల్ఫ్ చేసిన టైంలో అవి ఇప్పుడు వాటి ఇంపాక్ట్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. గల్ఫ్ సినిమా అనేది ఒక డిఫరెంట్ జర్నీ అండి. అంటే కనీసం భాష తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నవాడు గ్రేటెస్ట్ లైఫ్ రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారేమో అనిపించిందంటే. అండ్ మీకు బోలైన అవార్డ్స్ వచ్చింది, అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమా సొంత ఊరు. ఇందులో ఉన్న కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉంటాయో హృదయం ఉన్న ప్రతి ఒక్కడు చలించిపోవాల్సిందే. సొంత ఊరు అనేది ఇట్స్ రియలీ ఒక కలెక్టివ్ డ్రీమ్ అండి, ఒక అద్భుతం. అది ఇన్ ద సెన్స్ ఆఫ్ రైటింగ్. దానికి కారణం కూడా ఏంటంటే మీకు ఎల్బి శ్రీరామ్ గారికి ఒక ప్రత్యేకమైన బాండింగ్, ప్రత్యేకమైన జర్నీ. ఆల్మోస్ట్ నేను ప్రతి సినిమా ఎక్కడో చోట ఆయనకు సంబంధించి ఉంటుంది. సో ఏంటి మీకు ఇద్దరికి ఎక్కడ స్టార్ట్ అయింది? సినిమాని అంత ఇష్టంగా ఇష్టపడుతూ సినిమా గురించి అంత ఎక్కువ ఆలోచించే వాళ్ళలో నేను కలిసిన వాళ్ళు ఇద్దరు. ఎల్బి గారు ఒకరు, తర్వాత రామనాయుడు గారు. ఆ ఫ్రెండ్షిప్ ఈ రోజుకి కూడా ఉంది అండ్ ఎప్పటికీ ఉంటుంది.